బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా భారత్కు చేరి 4 నెలలు దాటిపోయింది. హసీనాకు వ్యతిరేకంగా అగ్రరాజ్యం రాజేసిన అగ్గి ఇప్పటికీ రగులుతూనే ఉంది. హిందువులపై భీకర దాడులు కొనసాగుతున్నాయి. రాడికల్ ఇస్లామిక్ మూకలు అత్యంత క్రూరంగా హిందువుల ప్రాణాలు హరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హిందువులపై దాడుల విషయంలో భారత్ కూడా తన పరిధి దాటి చర్యలు తీసుకోలేని పరిస్థితి. అయితే తెర వెనుక మాత్రం భారత్ పెద్ద వ్యూహమే సిద్ధం చేస్తున్నట్టు చూచాయిగా అర్థమవుతోంది. షేక్ హసీనాకు తిరిగి బంగ్లా పగ్గాలు అప్పగించేలా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి కొన్ని నెలల క్రితమే దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియా పలు పరిశోధనాత్మక కథనాలను వెల్లడించింది. ఆ కథనాలేంటి, అసలు ఏం చేయబోతోంది, షేక్ హసీనా త్వరలోనే బంగ్లాదేశ్లో అడుగు పెట్టబోతున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షేక్ హసీనా ఆగస్టు 5న పదవి కోల్పోగానే బ్రిటన్కో అమెరికాకో వెళ్లకుండా భారత్ను ఎంచుకున్నారు. వెంటనే మోదీ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ఐబీ ఎయిర్ ఫోర్స్ అధికారుల పర్యవేక్షణలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ దిశానిర్దేశంలో అత్యాధునిక రఫేల్ విహంగాల రక్షణ మధ్య హసీనా సురక్షితంగా భారత్ చేరుకున్నారు. మొదట్లో షేక్ హసీనా ఇండియా ఫ్రెండ్ కాబట్టి మోదీ ప్రభుత్వం ఆశ్రయం కల్పించిందనే మాట వినిపించింది. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా ఆమె ఇప్పటికీ భారత రక్షణలోనే ఉండటం చూస్తుంటే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. షేక్ హసీనా దక్షిణ ఢిల్లీలోని ఓ సురక్షిత ప్రాంతంలో ఉన్నారని, ఆగ్నేయ ఢిల్లీలోని లజ్పత్ నగర్లో ఉన్నారని, అలా అక్కడా ఇక్కడ అంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి తప్ప నిజానికి ఆశ్రయం పొందిన ప్రదేశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. హసీనాను భారత్కు తరలించినప్పుడు మాత్రం గజియాబాద్లోని హిండెన్ ఎయిర్ బేస్లో తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. మామూలుగా ఎయిర్ బేస్లోకి ఇతర దేశస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. చెప్పాలంటే ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులకు తప్ప సాధారణ పౌరులకు కూడా అక్కడ అనుమతి ఉండదు. అలాంటిది ఓ విదేశీయురాలు పదవీచ్యుత ప్రధానిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అది కూడా ఆమె సిబ్బందితో పాటు. అంతేకాదు, ఎయిర్ బేస్లో హసీనా దిగగానే ఆమెతో తొలుత భేటీ అయ్యింది అజిత్ దోవల్. మామూలుగా జాతీయ భద్రతా సలహాదారు ప్రధాని అవసరమైతే తప్ప రక్షణ, హోంశాఖ మంత్రులతో మాత్రమే భేటీ అవుతారు. అలాంటిది షేక్ హసీనాతో భేటీ అయ్యారు. ప్రధాని ఆదేశాలు లేకుండా దోవల్ షేక్ హసీనాను కలిసే అవకాశమే లేదు. ఇక ఇటీవలి పరిణామాలను గమనిస్తే షేక్ హసీనాను అప్పగించాలంటూ సెప్టెంబర్ 2వ వారంలో బంగ్లాదేశ్ కోరినప్పటికీ భారత్ స్పందించలేదు. హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలోనూ భారత్ ప్రకటనలకే పరిమితం కావడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టినప్పుడు పరిమితులు పెరగడం. రెండవది, భారత్ వద్ద ప్రభుత్వాన్ని మార్చే పథకం ఏదో ఉండాలనే అంచనాలు ఉన్నాయి. అందుకే భారత్ మౌనాన్ని పాటిస్తోందంటారు నిపుణులు. నిజానికి భారత్కు కూడా ఇంతకు మించి స్పందించే అవకాశాలు లేవు. బంగ్లాదేశ్లో దాడులు ఎదుర్కొంటున్నది హిందువులైనా మొదట వారు బంగ్లాదేశ్ పౌరులు కాబట్టి బంగ్లాదేశ్ విషయంలో భారత్ ప్రత్యక్షంగా చర్యలకు దిగే అవకాశం లేదు. కానీ పరోక్షంగా పకడ్బందీ ఆపరేషన్లకు పథక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. హసీనా భారత్కు వచ్చి ఇన్ని రోజులైనా బంగ్లాదేశ్ అభ్యర్థనను పట్టించుకోవడం లేదంటే భారత్ కౌంటర్ ఆపరేషన్ కు ప్లాన్ చేసి ఉంటుందనేది అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్న మాట. నిజానికి బంగ్లాదేశ్ విషయంలో ఆపరేషన్స్ గురించి విశ్లేషణాత్మక కథనాలు వెలువడ్డాయి. గత సెప్టెంబర్లో వాట్ ఆర్ ద నెక్స్ట్ ప్లాన్స్ ఆఫ్ అండ్ హసీనా పేరుతో ద మిర్రర్ ఏషియా బంగ్లాదేశ్ సెంటర్ పలు ఆసక్తికర కథనాలు రాశాయి. ద మిర్రర్ ఏషియా కథనం ప్రకారం షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలైనప్పుడే అణచివేసేందుకు రంగంలోకి దిగింది. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో జూలై 16న షేక్ హసీనా షూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చారు. అదే సమయంలో షేక్ హసీనా అభ్యర్థన మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో 400 మంది అధికారులు ఢాకా వెళ్లి విద్యార్థి ఉద్యమాన్ని పూర్తిగా సద్దుమణిగేలా చేశారు. జూలై 28న అధికారులు భారత్కు తిరిగొచ్చారు. అయితే ఆ వెంటనే మరోసారి రాజుకున్న ఉద్యమం 2-3 రోజుల్లోనే తీవ్రమైంది. చివరికి ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా దిగిపోవాల్సి వచ్చింది. సిఐఏ రంగంలోకి దిగి ఆందోళనకు ఆజ్యం పోయడంతో అప్పటిదాకా రాపడిన కష్టమంతా వృధా అయిపోయిందని ద మిర్రర్ ఏషియా రాసుకొచ్చింది. అయితే ఆ కథనం ప్రకారం షేక్ హసీనా ఆగస్టు 5న ఉన్న పళంగా భారత్కు రాలేదు. ఆగస్టు 2వ తేదీనే అజిత్ దోవల్ హసీనా రాకకు ప్లాన్ చేశారు.
అవామీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు చివరి క్షణం వరకు భారత గూఢచార వ్యవస్థ పనిచేసింది. హసీనా బంగ్లాదేశ్ ను వదిలిపెట్టిన రోజు ఉదయం కూడా రా కౌంటర్ రివల్యూషన్ ప్లాన్ చేసింది. హిందూ మైనార్టీలతో ఢాకాలో పెద్ద ర్యాలీ జరిగింది. ర్యాలీలో భారత జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ అణచివేతకు దిగడంతో ఆ ప్లాన్ విఫలమైంది. ఇక షేక్ హసీనా చేరుకున్న తర్వాత కూడా రా ఆపరేషన్లు ఆపలేదు. రెండో ప్రయత్నంగా ఆగస్టు 15ను కూడా మరో ర్యాలీకి ప్లాన్ చేసినా అది కూడా సక్సెస్ కాలేదు. చివరిగా ఆగస్టు 25ను కూడా ప్రొటెస్ట్ కు విఫలయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే ఆగస్టు 25 ప్లాన్ లో రా ప్రమేయం రుజువు కాలేదని ద మిర్రర్ ఏషియా తెలిపింది. షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్ ప్రధానిగా చేయడం కోసం రా మరిన్ని ఆపరేషన్లు చేపడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీసెటిల్ అవామీ లీగ్ 2025 అంటూ వ్యాఖ్యానించింది. అంటే 2025లో హసీనా మళ్లీ పీఎం కుర్చీపై కూర్చోబెట్టే అవకాశం ఉందని కథనం ఉద్దేశం. తాజా పరిణామాలు గమనిస్తే ద మిర్రర్ ఏషియా కథనాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువులపై హింస ఒక ఎత్తు అయితే సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు భారత్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే బైడెన్ ప్రభుత్వం భారత్కు చేయాల్సినంత నష్టం చేసింది. డీప్ స్టేట్ కనుసన్నల్లో సరిహద్దు దేశాల్లో అగ్ని రాజేస్తూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో ప్రారంభమైన ఆధిపత్య దాడి శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ మీదుగా ఇప్పుడు బంగ్లాదేశ్కు చేరుకుంది. దీనిని ఇలాగే వదిలేస్తే భారత్కు పెను ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. భద్రతా కారణాల రీత్యా దక్షిణాసియా అత్యంత సున్నితమైన ప్రాంతం. అందుకే బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న వెంటనే అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. బంగ్లాదేశ్లో భారత్ ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. భారత్ బంగ్లా సరిహద్దు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరిహద్దు. అంతేకాదు పూర్తి ఫెన్సింగ్ లేని సరిహద్దు కూడా ఇదే. దీంతో చొరబాట్లతో భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. వీటిని అరికట్టాలంటే అక్కడ సుస్థిర ప్రభుత్వం చాలా అవసరం. కాబట్టి షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్ ప్రధానిగా చేసేందుకు భారత్ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన షేక్ హసీనా కుటుంబానికి భారత్ ఎప్పుడూ అండగా నిలుస్తూ వచ్చింది. బంగ్లా విముక్తి పోరాటం నుంచి మొదలు 1975లో షేక్ హసీనా తండ్రి షేక్ ముజీబుర్ రెహమాన్తో పాటు 18 మంది కుటుంబ సభ్యులను అత్యంత పాశవికంగా చంపినప్పుడు కూడా షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చింది. నాడు పశ్చిమ జర్మనీలో ఉన్న హసీనా తన భర్త వజీద్ మియాతో హుటాహుటిన భారత్కు వచ్చి ఆశ్రయం పొందారు. ప్రస్తుత పరిస్థితులు కూడా 1971కి ఏమాత్రం తీసిపోవు. కాబట్టి షేక్ హసీనాను రక్షించే విషయంలో భారత్ వెనుకడుగు వేయకపోవచ్చు. తాజా పరిణామాలను బట్టి రా ఆపరేషన్స్ విషయంలో ద మిర్రర్ ఏషియా కథనాన్ని కొట్టిపారేయలం. ఇక మునుపెన్నడూ లేని విధంగా భారత్పై బంగ్లాదేశ్ కాలు దువ్వుతోంది. ఉద్రిక్తతలు పెంచేలా వ్యాఖ్యలు చేస్తోంది. సరిహద్దుల్లో అత్యాధునిక డ్రోన్లు ఎగురవేస్తూ కవ్విస్తోంది. అంతేకాదు షేక్ హసీనాపై ఎడాపెడా కేసులు బనాయించి రప్పించే ప్రయత్నం చేస్తోంది. చాలా మంది అధికారుల అదృశ్యం వెనుక హసీనా హస్తం ఉందంటూ ఓ నివేదికను విడుదల చేసింది. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలోని 5 సభ్యుల కమిషన్ను మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివరాలన్నీ అన్ఫోల్డింగ్ ద ట్రూత్ పేరుతో మధ్యంతర నివేదికను మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి అందజేసింది. భారత్ గుంబనంగా ఉండటాన్ని చూసి బంగ్లా భయపడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు అమెరికాలో ట్రంప్ గెలవడం యూనస్ కు మింగుడు పట్టం లేదు. ఒకవేళ డెమోక్రటిక్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ట్రంప్ భారత్కు అనుకూలంగా వ్యవహరించే సంకేతాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై ట్రంప్ చాలా తీవ్రంగా స్పందించారు. మాట వినని దేశాల్లో రెజిమ్ చేంజ్ చేయడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. కాకపోతే ఇన్నాళ్లు ఉపఖండంలో భారత్కు వ్యతిరేకంగా జరిగిన రెజిమ్ చేంజ్ ట్రంప్ ఆధ్వర్యంలో తొలిసారి భారత్కు అనుకూలంగా జరగొచ్చు. సో ట్రంప్ సపోర్ట్ చేస్తే భారత్ దగ్గరుండి షేక్ హసీనాను మళ్లీ బంగ్లాదేశ్కు పంపిస్తుంది. మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేలా చర్యలు చేపడుతుంది. షేక్ హసీనా దాదాపు 21 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ను పాలించారు. కాబట్టి ఆమెకు ఇప్పటికీ బలమైన అనుకూల వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల సాయంతో రా పకడ్బందీ ఆపరేషన్ చేయడం ఖాయమంటారు నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.